హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. సో ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటిది అనుకుంటున్నారా? వడ పావ్. మా హస్బెండ్ పొద్దున్నే లేచి చికెన్ తీసుకొచ్చారనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్, మహారాష్ట్రన్ చికెన్ కర్రీ. ఇంకా ఇక్కడ వచ్చేసి వడపావ్ తింటున్నా. మీలో ఎంతమందికి వడపావ్ ఇష్టం చెప్పండి. ఒకవేళ మీరు కూడా వడపావ్ ఫ్యాన్స్ అయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది వడాపావ్‌తో ఇలా గ్రీన్ చిల్లీ తింటాను. నేను ఈరోజు ట్రై చేస్తాం అనుకుంటున్నా. కానీ భయం వేస్తుంది. స్పైసీ ఉంది గైస్. అంటే ఎలాంటి స్పైస్ అంటే వీ కెన్ బేర్. స్టార్టింగ్‌లో స్పైస్ వస్తుంది. తర్వాత వీ కెన్ హ్యావ్ అని. నేనెప్పుడు మా హస్బెండ్‌కి ఛాలెంజ్ ఇస్తా అనమాట. వడపావ్ తెచ్చినప్పుడు. గ్రీన్ చిల్లీ ఛాలెంజ్ చెయ్యు. నువ్వు గ్రీన్ చిల్లీ తిను అని. కానీ తను అస్సలు తినరు. తనకు గ్రీన్ చిల్లీ టేస్ట్ అయినా, గ్రీన్ చిల్లీస్ అయినా అస్సలు ఇష్టం ఉండదు. సో, ఇప్పుడు మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి హి ఈస్ గోయింగ్ టు స్లీప్. ఎందుకంటే నైట్ షిఫ్ట్ కాబట్టి. సో, తను ఆఫ్టర్‌నూన్ 2 వరకు లేచే వరకి నేను కర్రీ రెడీ చేసి పెట్టాలి. అలాగే మరి నిర్వాల్ ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేసా. ఎందుకు అరుస్తున్నావు? కోపం వచ్చిందా? నిర్వాణ్ ఫర్ కుకింగ్ స్టవ్ అంతా నీట్గా కడిగేసి నీట్గా పెట్టేసుకుంటా. యాక్చువల్గా నైటే చేస్తా గైస్. నిన్న నైట్ చేయలేదు అనమాట. బద్ధకం, లేజినెస్. ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసాను. అంటే ఇంకా ఆ తర్వాత కలుపుకొని ఇంకా చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా హోల్ గరం మసాలా వచ్చేసి దాల్చిన చెక్క, ఇంకా 4 మిరియాలు, 4 లవంగాలు, ఇంకా కొంచెం సాజీరా, అంతే. ఇంకేం యాడ్ చేయలేదు. ఆ తర్వాత చికెన్ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను చికెన్ 1/2 kg తీసుకున్నాను. దీంట్లో రాక్ సాల్ట్ కొంచెం, ఇంకా హల్దీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హల్దీ వేసుకొని ఇంకా నేను దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట చికెన్లో. ఇంకా కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో డ్రై కోకోనట్, ఇంకా 1 పెద్దది చాప్డ్ అనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇంకా గార్లిక్, ఇంకా జింజర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఇక్కడ చూడండి అన్నీ యాడ్ చేశాను. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మంచిగా చల్లార్చుకోవాలన్నమాట మనం. ఇంకా మిక్సీలో వేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇవి 2 వచ్చేసి మెయిన్ గ్రేవీ మసాలా, ఇంకా కాలం మసాలా. ఇవి 2 నేను యాడ్ చేస్తున్నాను చికెన్. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్ వేసుకొని అది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కలుపుకోండి. ఆ తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఫస్ట్ ఆ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ పేస్ట్ని. ఇంకా ఆయిల్ ఇంకా పేస్ట్ 2 మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నేను టొమాటో పేస్ట్ చేసుకున్నాను. ఒక 2-3 టొమాటోస్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ టొమాటో ప్యూరీ దీంట్లో వేసుకొని మంచిగా అన్నీ కలిపేసి మంచిగా ఆయిల్లో అన్నీ మిక్స్ చేసి లిడ్ పెట్టేసి ఇంకా మంచిగా అది మసాలా అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వినట్టు చూసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ఇంకా గ్యాస్ అనేది చాలా సిమ్లో పెట్టి ఇది ఫ్రై చేయండి అనమాట మసాలా ఏదైతే వేసినామో. అప్పుడు టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి మసాలా ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందో. ఇంకా ఆ తర్వాత మన చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలన్నమాట. సారీ, బిఫోర్ యాడింగ్ చికెన్ కారం వేసుకున్నా. కారం 1 స్పూన్ వేసుకొని ఏదైతే నేను మీకు మసాలా చెప్పినానో కాలం మసాలా అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత తరి మసాలా అనమాట. అది ఒక 2 టేబుల్ స్పూన్. అంటే నేను అందాజా వేసాను. నాకు తెలుసు మా స్పైస్ లెవెల్స్.
సో, మీరు మీ స్పైస్ లెవెల్స్ పెట్టి వేసుకోండి. ఇంకా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. విత్ వాటరే యాడ్ చేసుకోవాలా. మీకు క్లిప్ పెట్టాను కదా కుక్కర్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. మీకు చూడ్డానికి అనిపియొచ్చు బాప్రే! ఎంత స్పైసీ ఉంటదో అని. ఎక్కువ స్పైసీ ఉండదు. లైక్ చాలా ఫ్లేవర్‌ఫుల్ అనిపిస్తది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత స్పైసీ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈరోజు నిర్వాన్‌కి కూడా నేను చికెన్ సెపరేట్‌గా చిన్న చిన్న పీసెస్ వేసి కర్రీ చేశాననమాట. వితౌట్ స్పైస్ సూపీగా. ఇంకా మేము కూడా లంచ్ ఫుల్‌గా కుమ్మేసాం ఈరోజు. హే గాయ్స్ రెడీ అయిపోయాను. నిర్వాన్‌కి వాడి ఫుడ్ పెట్టేసా. వాడికి కూడా ఈరోజు చికెన్ చేశాను డిఫరెంట్‌గా. సూపీ సూపీ. ఇంకా నేనిప్పుడు లంచ్ చేస్తున్నాను. చికెన్ అండ్ ఆనియన్ సూప్ సూపర్. డెఫినెట్లీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్సల్యూట్లీ మైండ్ బ్లాస్టింగ్. ఆ నిర్వాన్‌కి ఈరోజు నా మీద కోపం వచ్చింది బయట తీసుకొని వెళ్ళలేదని. ఏడుస్తున్నాడు ఒకటే. బయటేమో వర్షం పడుతుంది. ఎలా తీసుకువెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు నేను చాక్లెట్ కన్నా వేఫర్స్ ఇస్తున్నాను ఈ మధ్య. దాంట్లో క్రీమ్ తక్కువ ఉంటది గదా! ఇంకా ఇవొచ్చేసి చిన్న చిన్న స్టిక్స్ అనమాట. చాలా థిన్ స్టిక్స్ ఉంటది. ఎప్పుడైనా చాక్లెట్ అని అడిగితే వేఫర్ ఇచ్చేస్తాను మళ్ళీ. ఇప్పుడు వేఫర్ ఇస్తే కూల్ అయిందనమాట. లేకపోతే హాఫ్ అన్ అవర్ నుంచి రాగం నడుస్తూనే ఉంది. చిన్న బాబు మాట్లాడవా? చిన్న బాబు ఏం తింటున్నాను తెలుసా? నా ఫేవరెట్ మ్యాంగో. ఈరోజు వ్లాగ్ ఇంతే గాయ్స్. మరిన్ని వీడియోస్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. బాయ్.